శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము, మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారి కరెంట్ ఫీలింగ్స్ ఏమిటి, మీకోసం వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరి కోసమైతే మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు. వారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, మీ లవ్ పార్ట్నర్ కూడా లైఫ్ పార్ట్నర్ అయినా కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ రూల్ అయితే ఏమీ లేదు. మీరు ఎవరి కోసమైనా కూడా ఈ రీడింగ్ అయితే చూడవచ్చు. మీ ఇంట్లో వాళ్ళ కోసము, మీ శత్రువుల కోసము, మీ లవ్ పార్ట్నర్ గురించి కానీ లేదా మీ ఫ్రెండ్ కోసం, ఎవ్వరి కోసమైనా కూడా మీరు ఈ రీడింగ్ని అయితే చూడవచ్చు. కానీ చాలామంది ఇదే తెలుసుకోవాలి అని అనుకుంటారు. వారి లవ్ పార్ట్నర్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయి అని. ఇక్కడ మీ ఎదురుగా అయితే మీకు 4 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. మీరు కావాలి అనుకుంటే ఒక్కొక్క పర్సన్ కోసం ఒక్కొక్క నెంబర్ని మీరు చూస్ చేసుకోవచ్చు, లేదా ఒక వ్యక్తి కోసం ఒక నెంబర్నైనా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు ఎవరి కోసమైతే తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తిని ఊహించుకుంటూ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించిన తర్వాత మీరైతే నెంబర్ని చూస్ చేసుకున్నట్లయితే రీడింగ్ అయితే మీకు కనెక్ట్ అవుతుంది. ఎవరి కోసమైతే మీరు 1వ నెంబర్ని కోరుకున్నారో, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటూ ఉంటారు మీరు కొంచెము మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు అని. ఏదైతే మీ మనసులో అనుకుంటున్నారో అదే చేస్తారు అని. ఎవ్వరు ఏం చెప్పినా కూడా మీరు వినరు, కానీ మీరు మంచి వ్యక్తులే. మీ పైన వారు విశ్వాసాన్ని ఉంచుతారు. వారు మీ గురించి అనుకుంటూ ఉంటారు. ఎన్ని విపరీతమైన పరిస్థితులు వచ్చినా కూడా మీరు మీ జీవితాన్ని మీలాగే జీవిస్తూ ఉంటారు. చాలా సంఘర్షణలు అయితే వచ్చి పడుతూ ఉంటాయి. మీరు వాటన్నింటినీ కూడా జయించుకుంటూ ముందుకు వెళతారు. మీరు మీ గురించి అనుకుంటూ ఉంటారు మీరు చాలా పర్ఫెక్ట్ అని. వారైతే మీ గురించి అనుకుంటారు మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఎంత ఎక్కువగా కెరియర్ కోసం అయితే ఎవ్వరూ కూడా అంత కష్టపడరు అని వారు అనుకుంటూ ఉంటారు. మీరు ఎంత కష్టపడినా కూడా మీకు సఫలత అనేది లభించకపోయినా కూడా మీరు మీ సంఘర్షణను అయితే కొనసాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీరు కష్టపడుతూ ఉన్నారు, సంఘర్షణలు చేస్తూ ఉన్నారు, అయినా కూడా మీరు సఫలత అనేది లభించడం లేదు అని. దానికి అర్థము మీరు బద్ధకస్తులు అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. పాస్ట్ లైఫ్లో జరిగిపోయినవి మనకి ఈ లైఫ్లోనికి కూడా వాటి యొక్క కర్మ అనేది మనకు ఈ లైఫ్లోనికి కూడా వస్తుంది. మనల్ని అవి సఫలీకృతం కానివ్వవు. దానినే కర్మ అని కూడా అంటాం కదా. ఈ కర్మని ఎవరైతే నమ్ముతారో వారు ఈ రీడింగ్ని ఫాలో అవ్వండి. నేను ఈ జన్మలో ఏదో తప్పు పనిని చేశాను, పోయిన జన్మలో మంచి కర్మలు చేసి ఉన్నట్లయితే ఈ జన్మలో కష్టపడడం లేదు, అయినా కూడా పనులు జరుగుతూ ఉంటాయి. చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, అదృష్టం మన భాగ్యంలో ఏ విధంగా రాయబడి ఉంది అని. కర్మ అయితే ప్రతి వ్యక్తి కూడా చేస్తూనే ఉంటాడు. మంచి కర్మలు, చెడ్డ కర్మలు, వాటి యొక్క ఫలితాలైతే లభించాలి కదా. కొంతమందికి చెడ్డ కర్మల ఫలితాలు లభించవు, మంచి కర్మల ఫలితాలు కూడా వారికి లభించవు. పాస్ట్ లైఫ్తో కొన్ని కనెక్షన్స్ అనేవి ఉంటాయి. అందువలన కొన్ని విషయాలు మన జీవితంలో మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అనుకుంటూ ఉంటారు మీరు ఎటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా మీరు చాలా కష్టపడుతూ ఉంటారు అని. మీరు మీ వంతుగా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వారు చాలా మంచిగానే అనుకుంటూ ఉంటారు, కానీ మీరు కొంచెం మొండిగా ఉంటారు అని మాత్రం వారు అనుకుంటూ ఉంటారు. మీరు ఏం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటారు. దేనికి కూడా మీ జీవితంలో మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు అని అనుకుంటారు. మిమ్మల్ని ఎవ్వరూ కూడా మార్చలేరు అని. మీరు ఎప్పుడూ కూడా నేను ఎలా ఉన్నాను అని కూడా ఎవ్వరిని అడగరు. ఎందుకంటే మీరు అసలు ఎవరూ కూడా మిమ్మల్ని జడ్జ్ చేయడం అన్నదే మీకు ఇష్టం ఉండదు. ఎవరైనా మీకు ఏదైనా చెప్పాలి అని మీరు అస్సలు అనుకోరు. మీ లోపల ఒక గర్వం అనుకోవాలో ఏమనుకోవాలో, కానీ మంచి విషయమే. మీరు మీ మనసు ఏం చెప్తే అదే చేస్తూ ఉంటారు. మీరు ఎవ్వరి కోసము కూడా మారరు. వారు మీకు ఎంత ఇష్టమైన వ్యక్తులైనా కూడా వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను అన్నా కూడా మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోమని చెప్తారు. మీరు మాత్రం మీ ఆలోచనలను మార్చుకోరు. ఈ విధంగా వారైతే మీకోసం అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీరు మెయిల్ అయి ఉన్నట్లయితే మీ లోపల కొన్ని ఫీమేల్ లక్షణాలు అనేవి వారు
చూస్తూ ఉన్నారో మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. మీరు తొందరగా ఎప్పుడూ కూడా ఏడవరు. ఒకవేళ మీరు ఫీమేల్ అయి ఉన్నప్పటికీ కూడా మీరు ఎవ్వరి ఎదురుగా ఎప్పుడూ కూడా అస్సలు ఎప్పుడూ ఏడవరు. దుఃఖాన్ని, సుఖాన్ని కూడా మీరు ఒక్కలాగే తీసుకుంటారు. సుఖంగా ఉన్నాం కదా అని సంతోషాన్ని చూపించడము, దుఃఖం వచ్చింది కదా అని బాధపడిపోవడము ఇలా అసలు ఎప్పుడూ కూడా చెయ్యరు. మీరు ఈ సమయంలో అయితే చాలా గర్వంగా ఉన్నారు అని, అవసరానికి మించి మీ లోపల ఒక సీరియస్‌నెస్‌ని మీరు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ విధంగా వారు మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు రెండో నంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో మనం తెలుసుకుందాము. దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసినట్లయితే రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. రెండో నంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో వారికి ఈ సమయంలో అనిపిస్తూ ఉంటుంది మీరు ఏదో చెడు సావాసంలోనికి వెళ్ళిపోయారు అని, చాలా చెడు ఆలోచనలు అనేవి ఈ సమయంలో మీకు వస్తూ ఉన్నాయి అని, అక్కర్లేని విషయాలకు మీ సమయాన్ని ఎక్కువగా వృధా చేసుకుంటున్నారు అని, చెడ్డ అలవాట్లను చేసుకుంటూ ఉన్నారని, మీరు చెడులో ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారని, మీరు స్టూడెంట్ అయి ఉన్నట్లయితే మీరు చదువుపై ధ్యాసను వదిలేసి తిరగడానికి చెడు అలవాట్లకే ఎక్కువగా కనెక్ట్ అయిపోతూ ఉన్నారు అని, మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్‌ని చూస్తూ ఉన్నారో వారికి అనిపిస్తుంది మీకు ఎవరో ఏదో చేశారు అని, అనుకోకుండా మీ ఆలోచనలు అన్నీ కూడా నెగెటివ్‌గా మారిపోయాయని, లైఫ్ గురించి కూడా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు అని, చదువుకుంటున్నా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏ రంగంలో ఉన్నా కూడా ఎక్కువగా నెగెటివ్ ఆలోచనలనే చేస్తున్నారు. మీ మనసు చదువుపై ఉండడం లేదు. ఇంకా వేరే చేయడానికి మీ మనసు ఎప్పుడూ కూడా తొందరపడుతూ ఉంటుంది. మీరు ఎటువంటి వ్యక్తులను కలిసారు అంటే వారు మిమ్మల్ని చెడు దారిలోనికే తీసుకుని వెళుతూ ఉన్నారు. మీ కెరియర్ కానీ, మీ జాబ్ కానీ, మీ స్టడీస్ కానీ వీటన్నింటినీ కూడా వదిలేసి మీరు చెడు మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారని ఆ విధంగా వ్యక్తి మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైనా పురాతనమైన రిలేషన్ ఉండి అది మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వచ్చింది. ఫీమేల్ అయినా, మేల్ అయినా ఎవ్వరైనా కూడా మీరు ఎవ్వరి కోసమైనా చూస్తూ ఉన్నా కూడా మళ్ళీ మీరు ఆ రిలేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నారు అని, మీరు దారి తప్పారు అని, మీరు సరైన దిశలో వెళ్ళడం లేదు అని, మీతో పాత రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి మీ లైఫ్‌లోనికి వచ్చాయి. అవి రాకపోయినా ఇప్పుడు మీరు కొత్తగా ఎవరినైనా కలిసినా కూడా వారైతే మిమ్మల్ని చెడు దారిలోనికే తీసుకుని వెళుతున్నారు. మీ మనసు ఇప్పుడు చాలా తప్పుగా ఆలోచనలను చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో మీకు వీటి వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవు అని, ఇవన్నీ మిమ్మల్ని ఫ్యూచర్‌లో ఇబ్బందులకు గురి చేస్తాయని, ఇవన్నీ కూడా వారు మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు మీకు చెడు అన్నది తొందరగా మీరు అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు అని. ఇక్కడ మీరు స్టూడెంట్ అయినట్లయితే మీరు ఈ సమయంలో చదువుకోవాలి అని ఆలోచనలు మానేసి తిరగాలి, ఎంజాయ్ చెయ్యాలి, స్నేహితులతో కలిసి తినడము, తాగడము వీటన్నింటిపైకి మీ మనసు వెళ్ళిపోతూ ఉంది. మీ తల్లిదండ్రులు కోసము, మీ స్నేహితుల కోసము, ఎవ్వరి కోసం కూడా మీరు ఈ రీడింగ్‌ని చూస్తూ ఉన్నా కూడా వారి మనసులో అయితే ఇవే ఆలోచనలు ఉన్నాయి. మిమ్మల్ని మీరు కంట్రోల్‌లో ఉంచుకోండి. ఇప్పుడు మనం తెలుసుకుందాము మూడో నెంబర్‌ని ఎవరైతే కోరుకున్నారో వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అని. ముందుగా వీడియోని లైక్ చేసి మన నాలోకం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రేమను మన ఛానల్‌కు అందించండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ విషయంలో ఏమీ డిసైడ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. వారికి ఏమీ అర్థం కావడం లేదు. మీతో ఎటువంటి రిలేషన్‌లో ఉండాలి అని వారికి మీకోసం చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. వారు ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోతూ ఉన్నారు. వారు ఏ విధంగా కన్‌ఫ్యూషన్‌లో ఉన్నారో లోపల కూడా పైకి ఏ విధంగా ఉన్నారో లోపల కూడా అలానే ఉన్నారు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవి నిజాలేనా అని. కొన్ని రోజుల క్రితం మీరు ఒక పనిని చేశారు. దానివల్ల మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికైతే చాలా డౌట్స్ అన్నవి ఉన్నాయి. మీరు వారిని చీట్ చేసి ఉండొచ్చు. మీరు వారిని మోసం చేస్తున్నారేమోననే ఒక ఆలోచన. ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నట్లుగా వారికి అనిపిస్తూ ఉంది. ఎవరితోనే ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తున్నట్టుగా థర్డ్ పార్టీ ఆ విధంగా వారు ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి రిలేషన్ అయితే ఒక క్వశ్చన్ మార్క్ లాగా వారు వేసుకుని ఉన్నారు. వారు ఏ విధంగా మీకోసం ఆలోచిస్తున్నారు, మీరైతే అటువంటి వ్యక్తులు కాదు, కానీ వారి మనసు మీరు అలాంటి వారు కాదు అని ఆలోచించడం లేదు. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, చాలా కేర్గా కూడా చూసుకుంటూ ఉంటారు. కానీ మీరు ఏదో చేశారు, మీ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదో మెసేజ్ చేయడం కానీ లేదా
ఎవరితోనో కాల్ మాట్లాడడం కానీ ఏదో చేశారు. దాని వలన వారైతే డౌట్ పడుతున్నారు. మూడో వ్యక్తి కనెక్షన్ అయితే ఇక్కడ ఉంది. మీకు ఎవరితోనే ఎఫైర్ ఉంది అని ఆ విధంగా వారు ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, విడిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ వారు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఇప్పుడు మీ పైన విశ్వాసాన్ని చూపలేకపోతూ ఉన్నారు. వారు మీ పైన విశ్వాసాన్ని చూపించాలి అంటే కొద్దిగా సమయం అయితే పడుతుంది. ఇదివరకు ఉన్న విశ్వాసం అయితే మాత్రము ఇప్పుడు అంత తొందరగా మీ పైన వారికి రాబోయే సమయంలో కూడా మీరు వారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంచుతారు. మీ గురించి వారైతే ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే వారు ఏమీ తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరైతే 4వ నెంబర్ని కోరుకున్నారో వారి కోసం మనం తెలుసుకుందాము. ముందుగా వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కి అందించండి. మనము ఎవరిపైనైనా సరే చాలా ప్రేమను చూపించినప్పుడు, విశ్వాసాన్ని చూపించినప్పుడు మన మనసులో ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. చాలా మంచివారు అని. వారైతే చాలా చాలా కన్ఫ్యూషన్స్లో ఉన్నారు. వారు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఎవరైతే 4వ నెంబర్ని కోరుకున్నారో వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? ఆ వ్యక్తి మీకోసము మంచిగా అయితే ఆలోచించడం లేదు, తప్పుగా ఆలోచిస్తున్నారు. ఆ వ్యక్తికి మీ గురించి అన్ని విషయాలు కూడా తెలుసు. మిమ్మల్ని చాలా మంచిగా అర్థం చేసుకుంటారు. మీరు ఇప్పటి వరకు వారినైతే కలిసి ఉండకపోవచ్చు. మీ ఇద్దరి స్నేహము ఇంటర్నెట్ ద్వారా జరిగి ఉండవచ్చు, లేదా ఒకవేళ మీరు వారిని కలిసి కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తి మీకోసం అయితే చాలా పాజిటివ్ ఆలోచనలతో ఉన్నారు. మీకోసం కొంచెం కూడా నెగిటివ్గా అయితే ఏమీ ఆలోచించడం లేదు. అన్ని రకాలుగా కూడా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీకోసం ఒక ఆలోచన వారి మనసులో ఉంచుకున్నారు. వాటిని వారు మార్చాలి అని అనుకోవడం లేదు. ఆలోచనలను మార్చుకోవలసిన అవసరమే లేదు. నేను ఏ విధంగా అయితే అనుకున్నానో ఈ వ్యక్తి ఆ విధంగానే ఉన్నారు. నేను ఏ విధంగా అయితే ఊహించుకున్నానో, ఏ విధంగా అయితే నేను చూశానో ఈ వ్యక్తి ఆ విధంగానే ఉన్నారు. మీరే వారి ప్రపంచంగా వారు అనుకుంటూ ఉన్నారు. మీతో వారి ముందు లైఫ్ని వారు ఊహించుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి మీకోసం చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు. మీరంటే వారికి చాలా ఇష్టము. మీరు సంతోషంగా ఉంటే వారికి ఇంకా ఇంకా ఇష్టము. మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వారికి చాలా చాలా నచ్చుతుంది. మీరు ఫీమేల్ అయినట్లయితే మీరు హైట్ కొంచెం తక్కువగా ఉండవచ్చు. మీరు ఎవరిని కూడా బాధ పెట్టరు అని, మీ దగ్గరలో ఎంతమంది వ్యక్తులు ఉన్నా కూడా వారందరినీ కూడా మీరు మంచిగా చూసుకుంటారు అని, అందరిపైన కూడా చాలా కేర్ చూపిస్తారు అని, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉన్నాయి. అంటే మీరు అందరినీ చాలా కేర్గా చూసుకుంటారని వారు అనుకుంటూ ఉన్నారు. మీకు స్నేహితులైతే చాలా తక్కువగా ఉన్నారు. మీరు ఏదైతే వారికి చెప్పారో ఆ విధంగా వారు మిమ్మల్ని ఊహించుకుంటూ ఉన్నారు. మీ పైన వారు కళ్ళు మూసుకుని వారి విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.